సోమవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంప్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించి 107 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన 4వ జాబ్ మేళాను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 205 మంది అభ్యర్థులు పాల్గొనగా వివిధ ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో 107 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు కూడా సమాన అవకాశాలు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాను నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, డిటి పెద్దరాజు, ఏపీఎం నాలి శ్రీనివాస్, ఏపీఎం ఏపీడీ జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, బుచ్చిరాజు, నాలి శ్రీనివాస్, జనసేన సంయుక్త కార్యదర్శి మద్దా తేజ, దొగ్గిన శ్రీనివాస్, చిర్రి కృష్ణయ్య, మన్నీడి సాయిబాబా, గుర్జల వెంకటేశ్వరరావు, పదం వెంకటకృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలియాలి. జాయిన్ బట్టి ఉంటుందండి. మీరు అంతా బాగా నేర్చుకొని ఎమ్మెల్యే గారు ఇలాంటి జామేళాలు ఇప్పుడు 4 అసలు జామేళాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏలూరు రైతు సంపద 18 స్టాల్స్ మొత్తం రైస్ అలాగే ఫ్రూట్స్ అన్ని కూడా అక్కడే సేల్ అయ్యేదాకా మొత్తం 2 days ఫైనల్ సార్ అన్ని ఫైనల్ సార్. ఈ ఫైనల్ ఒకటి మనకి అక్కడ పెడదాం సార్. మనకు న్యూ స్టార్ట్అప్ అండి, సోలార్ గురించి మార్కెట్ అండ్ రెన్యూబుల్స్. సో ఆల్ ఓవర్ ఇది సాయి కొద్ది కిందకి పెడితే గాలి వస్తుంది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ సో మచ్ సార్. చెప్పండి సార్. ఎటో ల్యాబ్స్ సార్. ఎటో ల్యాబ్స్ హైదరాబాద్. థ్యాంక్స్ అండి, మంచి అవకాశం కల్పించారు. ఇంకో మరెన్నో అవకాశాలు కల్పించారు. ఇన్నోవా సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. బాగా అదృష్టం. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఎంతోమంది యువతీ యువకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గత ప్రభుత్వాల్లో ఏదైతే మీ అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేక బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రైవేటు కంపెనీస్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి, బయట రాష్ట్రాలకు వెళ్ళి అని ఈరోజు ప్రత్యేకించి ఈ జాబ్ మేళా నిర్వహించి ఈ జాబ్ మేళా ద్వారా గిరిజనులకి ఇక్కడ ఉండేటువంటి మంచి మంచి కంపెనీస్ని తీసుకొచ్చి ఇటు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కల్పించాలంటే చాలా కష్టం. కానీ మన రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ది బెస్ట్ కంపెనీస్ని సెలెక్ట్ చేసి అందులో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆశయంతో నియోజకవర్గంలో ఇది 4వసారి మనం కొలిగూడెం మండలం పెట్టాం, బుట్టాయిగూడెం మండలం పెట్టాం, ఇంకోటి ఐటీడీలో పెట్టాం. ఇది జీలిమెల్లి పెట్టడం జరుగుతుంది. అలాగే టీ నరసాపురం, కుకునూరు, వెలేర్పాడులో కూడా ఈ జాబ్ మేళా నిర్వహిస్తాం. ఈరోజు ప్రత్యేకించి సుమారు 16 కంపెనీస్, అన్నీ కూడా ది బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీల ద్వారాగా 1315 ఉద్యోగ అవకాశాలని కల్పించే విధంగా ఇందులో వర్క్ ఫర్ హోమ్ కూడా ఉంది. ఎవరైతే మీ క్వాలిఫికేషన్స్ సంబంధించి ఇందులో సెలెక్ట్ అవుతారో వారికి ఇమీడియట్లీగా ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది. దయవుంచి మీ ఫ్రెండ్స్ని కానీ అలాగే మీ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలియజేయండి.
ఎందుకంటే ఇది సుమారు ఒక ఉద్యోగానికి 100 మంది కాంపిటీషన్ ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటిది అలాంటిది కాదు. ఎవరైతే దానికి అర్హులు వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్ ఇలాగా 10వ తరగతి నుంచి పీజీ వరకు ఈరోజు ప్రత్యేకించి మీ అందరికి కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా దీని ద్వారాగా మీ భవిష్యత్తుని అలాగే మీ కుటుంబ భవిష్యత్తుని మీ తలరాతలన్నీ కూడా మార్చే సమయం ఇది. తప్పకుండా మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే సార్. ఎంత సాలరీ ఎంత? ఎక్కడ? దగ్గరలో వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఎక్కడ వచ్చింది? హైదరాబాద్ సార్. చేస్తామంటే ఇలా చూడము సార్. 7 months తర్వాత రెగ్యులర్ టెస్ట్ పెడతారు. ఇలా అరుణ్ కుమారి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా ఏం బెస్ట్. శివసాకేత్ కంగ్రాచులేషన్స్. ఇది గట్టి తిన జాబ్ వచ్చింది కదా. మురళీకృష్ణ జాబ్ అయిపోయింది కదా, పళ్ళు చూసావు కదా. ఓకే సార్. అమ్మ ఆఫర్ లెటర్ తీసుకున్న వాళ్ళు అందరూ ఉండండి, వీడియో బయట తీసుకోవాలి. కంగ్రాచులేషన్స్. ఇలా చూడండి సార్. ఇప్పుడు ఎంత ట్రైబల్ ఏరియాలో లాన్ ఇంటీరియర్ ప్లేసుల్లో కూడా మనకి జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ఎంతో ఇది కృషి చేస్తూ అన్ని అంటే ఇప్పుడు ఎడ్యుకేషనే కాకుండా